హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఎగ్ పలావ్ తెలుసా? చాలా 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 సింపుల్. కానీ ఇంత సింపుల్గా ఉన్నది ఏం బాగుంటుంది అనుకుంటున్నారా? కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి, ఓకేనా? ఎలా చేద్దామో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రైస్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఉడికించుకున్న రైస్ పక్కన పెట్టుకొని కొంచెం ఒక 2-3 స్పూన్ల నెయ్యి, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు, ఒక 4-5 యాలకులు, 4-5 లవంగాలు, ఒక్క స్టార్ మసాలా, ఇలా అనాస పువ్వు, అట్లాగే చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలా మసాలాకి సంబంధించిన బిర్యానీవి వేయించేసుకోండి. సో కొంచెం లైట్గా వేగిన తర్వాత బఠానీలు, పచ్చి బఠానీలు ఉంటే వేసేయండి, లేకపోయినా పర్వాలేదు. సో ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఒక్క స్పూను జీరా పొడి, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, ఇవన్నీ వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత ఎగ్స్ వేసి టాస్ చేసుకోండి. అయితే ఇప్పుడు మంటను హైలో పెట్టేయండి. హైలో పెట్టేసి ఎగ్స్ని బాగా టాస్ చేసుకోండి. కలర్ అంతా కూడా ఎగ్స్కి పట్టుద్ది. అలా తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది మిగిలిన అన్నంతో కూడా చేసినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రైడ్ రైసే కానీ ఎగ్ పలావ్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఇలా వేసుకున్న రైస్ని బాగా టాస్ చేసుకోండి అండ్ మంటని హైలోనే పెట్టుకోండి. చక్కగా మసాలాలంతా కూడా అన్నానికి పట్టేలాగా అటు ఇటు తిప్పుకుంటూ గుడ్లు విడిపోకుండా వేయండి. అంతే, మన ఎగ్ పులావ్ రెడీ. చూసారా? ఒక్క 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. అదే అన్నం మిగిలి ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది. సో గుడ్లు మనం ఇలా ఎక్కడా కూడా కొయ్యకుండా వేయాలి, ఎందుకంటే లోపలిది బయటకు వచ్చేసి కొంచెం బాగోదు. కాబట్టి చక్కగా పర్ఫెక్ట్గా ఉన్న ఎగ్స్ని వేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క చిన్న 4 కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసేయండి. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్? చిన్న పిల్లలు ఈజీగా తినేస్తారు. లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.